ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక మహాదేవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతున్నాం. వాటిల్లో పత్రిజతో నా ప్రయాణం అనేటువంటి ఒకటి. దీనిలో ఇప్పటికీ ఎంతోమంది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ దగ్గర నుంచి వారి జీవితానుభవాలు, పత్రిజ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, తర్వాత పత్రిజ లక్ష్యం ఎలా అయింది అనే విషయాలన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుంటున్నాం. ఈరోజు మన ఖమ్మం పట్టణంలో కోటీశ్వర గారిని మనం కలుస్తున్నాం. వారు పత్రికతో ఏ విధంగా పరిచయం పెంచుకున్నారు, తర్వాత ఆయన లక్ష్యం ఈ లక్ష్యం ఎలా మార్చుకున్నారనే విషయాన్ని కూడా వారి మాటలో మనం తెలుసుకుందాం. నమస్తే నాన్న, కోటీశ్వర గారు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, మీరు ఎక్కడ నాన్న, అసలు ఎక్కడ, నేటివ్ ఎక్కడ, ఏమిటి? మాది వచ్చేసి తాళ్ళగూడెం విలేజ్ సార్. తాళ్ళగూడెం, ఖమ్మం నుంచి జస్ట్ 25 కిలోమీటర్స్. ఓకే ఓకే. ఖమ్మం జిల్లాలో అది. కామపల్లి మండల్, ఖమ్మం డిస్టిక్. ఎంతవరకు చదువుకున్నారు? నాది ఎంఎస్సి సార్, ఎంఎస్సి మ్యాథ్స్. ఎంఎస్సి మ్యాథ్స్. తర్వాత ఏమైనా ఉద్యోగాన్వేషణ లేకపోతే ఏమన్నా? ఉద్యోగ అన్వేషణ చేశా సార్, కానీ అక్కడ నేను నిమ్మడలేకపోయా. అంటే అక్కడ చెప్పేది ఒకటే, ఫీల్డ్ వర్క్ వేరే ఒక విధంగా ఉండేది. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి కూడా 100% క్లారిటీతో ఉంటేనే ఏమైనా పని చేస్తాను అనమాట. సబ్జెక్ట్ కూడా అర్థమైతేనే చదువుతా, పట్టి చదవడం అది నాకు ఓకే. విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా నాకు పని చేస్తే ఇష్టం ఉండదు సార్. ఓకే. 100% క్లారిటీ ఉండాలి. ఓకే. 100% క్లారిటీ అంటే సబ్జెక్ట్ మీద అంత పూర్తి అవగాహన ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ విధంగా ఎడ్యుకేషన్ అనేది అంత ఆసక్తిగా లేదు అన్నమాట. ఓకే. దాని తర్వాత మాది ఉమ్మడి కుటుంబం సార్. ఓకే. ఉమ్మడి కుటుంబం వల్ల అందరూ కలిసిమెలిసి ఉండడం అలాంటి నేపథ్యం ఉండేదన్నమాట. నేను హాస్టల్లో పోయిన తర్వాత, చదువు కోసం హాస్టల్కి వెళ్ళిన తర్వాత, ఈ వసుదైక కుటుంబం ఏదైతే మనం ఫార్మేషన్ ఏదైతే ఉందో అక్కడ లేదు అన్నమాట. ఎవరి స్వార్థం వాళ్ళదే. అలా అంటే స్వార్థం అని కదా, అక్కడ పరిస్థితులు అలా ఉంటాయి అన్నమాట. అప్పుడు అక్కడ నుంచి ఆ వెలితి స్టార్ట్ అయింది సార్, అసంతృప్తి స్టార్ట్ అయింది. మా కుటుంబాన్ని హాస్టల్ నేపథ్యంలో దూరం అవ్వడం ద్వారా ఆ అసంతృప్తి కాస్త అది అలానే అయిపోయింది అనమాట. ఇలా జరుగుతున్న పరిణామ క్రమంలో 2016 టైంలో నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం హైదరాబాద్ వెళ్ళా. ఆ టైంలో నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చింది సార్. లాంగ్ జంప్, హై జంప్ ఎక్కువ చేయడం వల్ల సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్నాను నేను. అయితే వితౌట్ ప్రాక్టీస్ లాంగ్ జంప్, హై చేయడం వల్ల డిస్క్ అనేది బల్జ్ అయింది సార్. అప్పుడు నేను ఖమ్మం వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకున్న టైంలో ఒక ఫిజియోథెరపీ డాక్టర్ని అడిగా అనమాట. ఏంటి మేడం పరిస్థితి ఏంటి, నేను ఇక్కడ నుంచి బయటపడాలంటే ఏం చేయాలని అడుగుతున్నప్పుడు ఆమె ఏమన్నదంటే, బాబు నువ్వు చేయడానికి అన్ఫిట్, వేరే కాంపిటేటివ్కి వెళ్ళు, నీకు ఇది సూటబుల్ కాదని చెప్పారనమాట. నాకు అది చాలా ఇష్టం. నేను ఎలా అని మళ్ళీ అడుగుతుంటే ఆమె ఏమన్నాడంటే, యోగా అనే ఒక విధానాన్ని ఉపయోగించుకో, దానివల్ల ఏమైందంటే నీ ప్రాబ్లం అనేది అంతే ఉంటుంది, ఈ పొట్ట కండరాలు గట్టిపడటం వల్ల దాని మీద అంత వెయిట్ పడదని చెప్పింది. అప్పటికి నాకు సరే ఒక పాయింట్ అయితే దొరికింది. అప్పటికి మా ఊర్లో తులసమ్మ గారు అనే ఒక మాస్టర్ ఉంది, మెడిటేషన్ పిరమిడ్ మాస్టర్. ఆమె అప్పటికే మాస్టర్ అయ్యి ఉంది. ఆమె చాలా ప్రాబ్లమ్స్ తగ్గించుకొని పిరమిడ్ ద్వారానే అందరికి ప్రచారం కూడా చేస్తుంది. అయితే నాకు యోగాకి మెడిటేషన్ డిఫరెన్స్ తెలియదు, ఆ ఆవేశంలో అలా ఉంది నాకు. అప్పుడు ఈ ప్రపంచం అంతా నాకు తెలియదు. అప్పుడు చదువు ఆ ప్రయాణంలో ఉన్నా, స్టూడెంట్ లైఫ్ ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతో ప్రయాణిస్తున్నా. అయితే ఆమెను అడిగినప్పుడు మెడిటేషన్ చెప్పింది నాకు. యాక్చువల్గా యోగాకి మెడిటేషన్ ఆమెకు కూడా డిఫరెన్స్ తెలియదు. అంటే అలాంటి పరిస్థితి ఉంది అప్పుడు. ఆమె ఏం చెప్పిందంటే, ఏం లేదు, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే అని చెప్పింది. అప్పుడు నేను బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నా. నేను వితిన్ 30 డేస్లో గ్రౌండ్లో ఫస్ట్ నేనే వచ్చా. అప్పుడు నాకు నమ్మకం అనిపించింది. నాన్ వెజ్ అన్ని బంద్ చేసి అదంతా చేశా. నాన్ వెజ్ కూడా బంద్ చేశా, ఎందుకంటే కార్యక్రమం వడ్డొక్కాలి కదా, మనం బయటపడాలి. అది క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెడిటేషన్ వదిలిపెట్టా సార్. మెడిటేషన్ వదిలిపెట్టి మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. మళ్ళీ 10 డేస్కి ప్రాబ్లం వచ్చింది. మొత్తానికైతే మెయిన్స్ కూడా కంప్లీట్ చేశా. మెయిన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక ఫ్రీ టైం ఉంటుంది కదా, నాకు అనిపించింది ఇది సరైన పాతలో లేని నేను, మెడిటేషన్ ఇది నాకు కరెక్ట్ అనిపించి ఈ ఖాళీ టైంలో రీసెర్చ్ చేస్తున్నా సార్. అప్పుడు 108 అనే మెడిటేషన్ సెంటర్ నాకు పరిచయం అయింది. హైదరాబాద్ కదా సార్, ఖమ్మమే. సరోజిని మేడం, రఘురామ్ ప్రసాద్ సార్ వాళ్ళు సెంటర్ రన్ చేశారు సార్. అప్పుడు రెగ్యులర్గా వెళ్ళి మెడిటేషన్ చేయటం అట్లా కొనసాగిస్తున్న టైంలో రాజశేఖర్ మాస్టర్ అని ఒక వ్యక్తి పరిచయం అయింది సార్, మాస్టరు. ఆయన ద్వారా పత్రిజీ సార్తో పరిచయం జరిగింది సార్. ఫస్ట్ టైం. ఏ సంవత్సరం అనేది?
అది 2016 సార్. 16. 2016 రైట్. 2016 జనవరి సార్. 2016 జనవరి అమరావతిలో ఒక ధ్యాన యజ్ఞం జరుగుతుంది సార్. అక్కడికి బుద్ధిస్టులు వచ్చారు. అంటే 1 డే ప్రోగ్రామ్ అనుకుంటా బహుశా అది. అంటే కాలచక్ర ప్రోగ్రామ్. మహాకరుణ అమరావతిలో మహాకరుణ ఓకే ఓకే జరిగింది సార్. అక్కడికి బుద్ధుళ్ళు చాలా మంది వచ్చారు సార్, బుద్ధిస్టులు. అయితే పత్రిసాని చూసా సార్ నేను. అందరూ అంటే ఆల్రెడీ గతంలో ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు పత్రిసాని కలవడానికి. ఓకే. అంటే మనకి ఇవన్నీ తెలియదు కదా సార్ గురించి. ఆయన ఒక సెలబ్రిటీ, పోయి ఫోటో దిగుదాం, నలుగురు చూపించుకుందాం, ఈ మైండ్ సెట్ అనమాట. రజోగుణం అనుకోండి మన పాయింట్ ఆఫ్ లో మాట్లాడితే. ఆ పాయింట్ ఆఫ్ లో ఉన్నా సార్ నేను. వెళ్ళా కలిసా, నాకేం ఫీల్ రాలేదు, ఏం రాలేదు. జనరల్గా వెళ్ళి కలిసి అయిపోయింది. అయితే అక్కడ మెడిటేషన్లో కూర్చోబెట్టారు సార్. మెడిటేషన్లో కూర్చోబెట్టిన తర్వాత బుద్ధిస్టులు ఒక మ్యూజిక్ వాయించారు సార్. ఒక 11 మెంబర్స్ వాయించినప్పుడు నాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది సార్. ఓకే. వాళ్ళు ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే అవతల పడిపోయా నేను. ఇప్పుడు నా జీవన విధానానికి అవుట్ ఆఫ్ బాక్స్ అయిపోయింది సార్. ఒక తెలియని ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా ఉందంటే ఇదే నా ప్రపంచం, అది కాదు నా ప్రపంచం, ఇదే నా ప్రపంచం అని ఒక పెద్ద ఒక మెరాక్యులస్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది సార్. అంతర్గత పరివర్తన. అది నేను ఊహించిన పరివర్తన సార్. అది బిహైండ్ అది అవతల ఒడ్డున పడిపోయినా నేను. గతంలో నా మూలాలు ఇవే, నీ మూలం ఇదే అన్నట్టుగా తెలిసిపోయింది సార్ నాకు. ఇదే అసలు నా మూలం అన్నట్టుగా తెలిసిపోయింది. ఎందుకంటే అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కనుక జరగపోయి ఉంటే నాకు పత్రి సార్ కలవక ముందు నాన్ వెజ్ బంద్ చేయాలని తెలుసు, కానీ బంద్ చేయలేని పరిస్థితిలో ఉన్నా నేను. బంద్ చేయలేని పరిస్థితిలో ఉన్నా. ఎలా ఉంటే రెగ్యులర్గా వారం రోజు తినాల్సింది సార్, ఒక్కరోజు తప్ప. అది ఒక్కరోజు కూడా బుధవారం అని అయ్యప్ప స్వామి మాలేసుకున్న ఉద్దేశంతో తినలేదు. అది మిడ్ నైట్ తర్వాత తినేవాడిని. అలాంటి దుర్భరమైన జీవితంలో అలాంటి బ్యాక్గ్రౌండ్ సార్ మాది. అలాంటి బ్యాక్గ్రౌండ్. మా ఫ్యామిలీ కూడా ఎవరు ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కాదు. మా చిన్ననాటి స్నేహితులు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు వైశ్యాసు, వాళ్ళు మంచి శాకారులే. కానీ వాళ్ళని చూసి అంత పట్టించుకోకపోయేది, ఏదో అని అనుకునేది. కానీ ఇంత పెద్ద సబ్జెక్ట్ అని తర్వాత నేను తెలుసుకోవడం జరిగింది సార్. సార్ యొక్క చైతన్యము, సార్ యొక్క శక్తి, జ్ఞానంతోనే నేను బయటపడ్డా సార్. లేకపోతే అసలు అసాధ్యమయ్యే పని కాదు సార్. మొత్తం మీద ఇప్పుడు ఆ బుద్ధిస్ట్ మాంగ్స్ వాయించినటువంటి మ్యూజిక్ కానీ ధ్యానం కానీ పత్రి సార్ పరిచయం ఏం జరిగిందో తెలియదు సార్. ఆ 3 కోణాలలో ఏం జరిగిందో తెలియదు. ధ్యానంలో జరిగిన సార్ కూడా ఉన్నారు కదా. సార్ కూడా ఉన్నారు. సార్ సాంగత్యంలోనే మెడిటేషన్. మెయిన్ కావాల్సింది ఏంటంటే బుద్ధిస్ట్ మాంగ్స్ అంతా కలిసి ప్రోగ్రామ్. అది ప్రోగ్రామ్ సార్ అటెండ్ అయ్యారు. లక్కీగా మీరు కూడా ఆ ప్రోగ్రామ్ లో. అవునవును. ఓకేనండి. పత్రి సార్ను కలిసినప్పుడు నాకేం తెలియలేదు సార్. బహుశా నేను ఆ జ్ఞానంలో, ఆ సెన్సేషన్లో లేనేమో, కానీ అలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది సార్. అలా జరిగిన తర్వాత ఇక పత్రి సార్ని రెగ్యులర్గా కలవటం మొదలు పెట్టింది సార్. ఎక్కడ సార్ ఉన్నా అక్కడ ఉండేది నేను. ఎక్కడ సార్ ఉన్నా అక్కడ ఉండేది. ఇక బాగా క్లోజ్ అయిపోయింది అనమాట పత్రి సార్. ఎలా క్లోజ్ అంటే ఇక పక్కనే ఫ్రెండ్లీగా కూర్చునేది అనమాట. అయితే సార్ని అడిగా, ఇక నేను ఫిక్స్ అయిపోయినా, సార్ అమ్మటే తిరుగుదాం సార్. మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు పక్కన పిఏలు ఉంటారు కదా సార్, గన్మెన్ లెక్క, అట్లా తిరుగుదాము అని అనిపించింది సార్. అయితే సార్ని అడిగా, సార్ నన్ను ఏం చేయమంటారు సార్ అన్న. బాగా చనువు ఎక్కువైపోయింది. ఏం చేయమంటారు సార్ అంటే దూకురా అన్నాడు. కథ మీకు ఆ రోజు నుంచి సార్తో మాట్లాడింది లేదు నేను. ఆ రోజు నుంచి సార్తో మాట్లాడింది లేదు. ఎందుకని? సార్ దూకురా అన్నాడు. అంటే ఎందుకు అన్నాడు? దేంట్లో దూకమని మరి దేంట్లో దూకాలి ఏమిటని నేను అడగలేదు సార్. ఎందుకని? దూకురా అనేసరికి నాకు అంటే మనకి ఒక కామన్ సెన్స్ అనేది ఉంటుంది కదా సార్. అసలు యాక్చువల్గా ఏం చేయాలని ఎవరిని అడగకూడదు. కానీ మన యొక్క సహజ స్థితిని కోల్పోయి జ్ఞానం అనేది మనకు ఉండాలి. పోయి సార్ని అడిగినాం. సార్ని అడిగినప్పుడు దూకురా అన్నప్పుడు ఇంకేం అడుగుతాం సార్? దూకరా ఏంటంటే నా స్థాయి ఏంది, నా స్తోమత ఏంది, నా పరిస్థితి ఏందని దాని పరిస్థితి బట్టి దూకాల. నేను ఆత్మజ్ఞానం కావాలా, ప్రాపంచ జ్ఞానం కావాలా? ఆయన దూకరా అనేటప్పుడు ఆయన భావన ఏంటో మనకు తెలియదు కదా. తెలియదు. అసలు అక్కడ ఆ క్వశ్చన్ అడగటమే, అలాంటి గురువు దగ్గర అడగటం అనేది అతి చనువు వల్ల నేను అడిగా కావచ్చు. అర్థమైపోయింది నాకు, సెన్సేషన్ అర్థమైపోయింది. ఆ క్వశ్చన్తోనే నాకు ఆన్సర్ వచ్చేసింది. ఏమని వచ్చిందంటే ఫస్ట్ నేనేంటి, నా లోపల క్వాలిటీస్ ఏంటి, నేను ఏ ఆలోచనలతో ఉన్నా, ఏ కోరికలతో ఉన్నా, నా అసలు సహజ స్థితి ఏంటి, ఫస్ట్ నా సహజ స్థితిని తెలుసుకొని అది ఏదైనా కానీ స్పిరిచువల్ కానీ ప్రపంచం ఏదైనా దాంట్లో దూకాలి అంతే. డైనమా వద్దు, అది నా క్లారిటీ వచ్చేసింది సార్. కానీ అంటే ఒకటి నాన్న, భౌతిక పరంగా ఎదగటాకైనా ఆధ్యాత్మిక పరంగా ఎదగటాకైనా గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఒక స్టేట్మెంట్ ఉంది. అవును సార్, సార్ ఇచ్చింది. భౌతికంగా ఎదగటాకైనా గురువు కావాలి, బట్ ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా గురువు కావాలి. ఎందుకంటే మనకి ఏ సంశయాలు వచ్చినా ఇప్పుడు దీనిలో మనకు 3 చెప్పారు. ఏమిటవి? సాధన,
స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం కదా, ఈ 3 వివరాలు తెలుసు. అవును సార్. 4వది ఆచార్య సాంగత్యం ఉంది. అసలు ఆచార్య సాంగత్యం అని అంటే మాట, మనసా, వాక్య, కర్మణ అన్నట్టుగా ఏదైతే మాట్లాడుతామో అందులో జీవించగలిగిన వాడిని ఆచార్యుడు అని చెప్పి అంటాం. ఆచార్యుడు అంటే ఆచరించి చూపించేవాడు. అవును సార్. గురువు అని అంటే అర్థం ఏమిటి? మనకు ఆచరించి చూపిస్తున్నాడు కాబట్టి మనకు ఆదర్శంగా ఉన్నారు ఇక్కడ. మరి తెలియనప్పుడు మనం అడగొచ్చు, తప్పలేదు. మీరు అడిగారంటే అంతవరకు తప్పేం లేదు. అయితే దూకరన్న పదం మనకి డైజెస్ట్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదని అది వేరే విషయం. అవ్వటానికి ఏం చేయాలనేది అది వేరే అన్వేషణ. అయితే పోనీ మీ లైన్లో ఏమైంది చెప్పండి నాకు. ఏమైందంటే సార్, ఫస్ట్ నేను అనుకున్నా సార్ ఆ మాట అనడంతోనే ఓకే, నేను ఇంకా సిన్సియర్గా సాధన చేయాలి, ఓకే, సరైన నాలెడ్జ్ తీసుకోవాలి, అప్పుడే నాకు తెలుస్తుంది. రైట్. అది నాది. పత్రి సార్ ఏం చెప్పిండంటే ఎవరైనా అనుభవాలే, నీదే సహజమైనదని చెప్పిండు. అవును, ఆల్రెడీ మన దగ్గర ఆ సబ్జెక్ట్ ఉంది. అదే ఈగోని కాదు సార్, కనెక్ట్ అయింది సార్ నాకు. ఓకే, నేను ఫస్ట్ సరైన దారిలో నడవాలి. అప్పటికి అర్థం కాకపోతే సార్ని అడుగుదామని ఒక స్పృహ వచ్చింది సార్. ఓకే. ఎందుకంటే గురువుల దగ్గర మనకేమి ఈగో ఏముండదు. ఆ స్పృహ మీద నాకు తట్టలేపినట్టు అయింది. ఓకే. ఆయన మనకు ఒక సబ్జెక్ట్ ఇచ్చింది సార్. ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ ఫాలో అవుదాం అన్నట్టు పర్పస్లో వెళ్ళే సార్. ఇక సాధన చేయడం మొదలు పెట్టింది సార్. ఓకే. సాధన చేస్తూ పత్రి సార్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం, మాట్లాడలేదు, ఇంకా మాట్లాడలేదు. ఓకే. సార్ ఎక్కడుంటే అక్కడ ఉండడం. సాధన ఎంతసేపు చేసేవాళ్ళు అప్పుడు మీరు? 3 hours చేసేవాడిని సార్ సాధన. ఒక సిట్టింగ్ లో 3 hours చేసేవాడిని. సపరేట్గా ఒక రూమ్ తీసుకొని కేవలం సాధనే చేసేవాడిని, ఏం చేసేవాడిని కాదు. కేవలం సాధన అట్లా కొనసాగించింది సార్. అయితే దాని తర్వాత ఇక పత్రి సార్ తత్వం ఏందో అర్థమైంది సార్ నాకు. పత్రి సార్ దగ్గర పోయి కాళ్ళు మొక్కడం ఇలాంటివి కాకుండా అసలు వాట్ ఈస్ పత్రిజీ అంటే 16లో మొదలు పెట్టారు కదా, అప్పటికి ఎంత టైం నడిచి ఉంటారు సుమారుగా? 1 month 2 monthsలోనే 2 monthsలోనే నాకు జరిగింది సార్ ఇవన్నీ. 2 monthsలోనే సార్తో బాగా తిరిగింది సార్. అదే అర్థమైపోయింది. నీకు ఏం మాట్లాడలేదు, చూడడం, అక్కడ ఏమైనా పనులు ఉంటే అది పనులు కూడా తెలిసిపోతాయి సార్ నాకు. ఒక దగ్గర పని జరుగుతున్నప్పుడు నాకు ఈ పని చేయాలని చెప్పాల్సిన అవసరం ఉండదు సార్. అక్కడ ఏందో స్పాంటేనియస్గా నేను తీసుకొని ఇన్వాల్వ్ అయిపోతాను. తర్వాత 2017వ సంవత్సరంలో మన ఆనంద్ ప్రసాద్ సార్ అని తెలుసు కదా సార్, ఆయన తెలంగాణ మొత్తం ర్యాలీ చేశారు సార్. ఆ ర్యాలీలో అన్ని డిస్ట్రిక్ట్లో నేను పార్టిసిపేట్ చేశాను సార్. అన్ని డిస్ట్రిక్ట్లో నేను ఉన్నా. అది అయిపోయిన తర్వాత కేరళ రాష్ట్రంలో ఆచార్య శ్రీనివాస్ గారి సాంగత్యంలో 23 మంది బృందంతో కేరళ రాష్ట్రం అన్ని డిస్ట్రిక్ట్లో అన్ని హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ చేసినాం సార్. ఆ ర్యాలీస్లో మాకు ఎలాంటి అనుభవాలు వచ్చినాయంటే సార్, మమ్మల్ని బెదిరించారు సార్. ఆ టైంలో మిమ్మల్ని కిరోసిన్ పెట్టి కాల్ చేస్తాం, మీరు ఇక్కడ నుంచి పారిపోతే అసలు మీరు ఎవరు, మిమ్మల్ని మోడీ పంపించిందా లేకపోతే వేరే పొలిటికల్ పంపించారా, అసలు ఎవరు పంపించారని మాకు తెలియకుండా ఇంటరాగేషన్లు కూడా చేశారు సార్. వేరే వాళ్ళు ప్రైవేట్గా ఇంటరాగేషన్ చేయించారు. ఈ 2-3 ప్లేసులను మమ్మల్ని బెదిరించారు కూడా. అంటే మేము ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి మేము ఏం పట్టించుకోలేదు సార్. అంటే మీరు కనుక కేరళ రాష్ట్రం తిరిగితే మిమ్మల్ని చంపుతామని కూడా చెప్పారు. అయినా కానీ మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సార్. మీ పని మీరు చేసుకుంటే మా పని మేము చేసుకుంటూ పోయినాం. ధైర్యంగా యథార్థవాది లోక విరోధం స్టేట్మెంట్ ఉంది. ఓ సత్యం చెప్పడానికి సమాజంలోకి వెళ్ళినప్పుడు సమాజం అంతా అజ్ఞానపూరితంగా ఎప్పుడైతే ఉంటుందో లోకం అంతా విరోధంగానే ఉంటుంది. అలానే మనం బెదిరి పారిపోవటం కాదుగా. ఇప్పుడు తెలియని వాడేమో తెలియ చెప్పట్లా, తెలిసిన వాడు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఏమైనా చేస్తారేమో అని బెదిరి చెప్పట్లా. సత్యం ఎలా బహిర్గతం అవుతుంది? అవునా? కాబట్టి తెలిసిన వాళ్ళు ఏం చేయాలి చెప్పడం మన ధర్మం. ఏమవుతాం అనేది సెకండరీ. అంటే పూర్తి సత్యం తెలిసినప్పుడు ఆ 2 ఉండవు సార్. ఆ 2 ఉండవు. మరి మీరు వెళ్ళింది ఇప్పుడు పరిస్థితి అదే కదా. ఇప్పుడు మనకు ఒకసారి సత్యం అర్థమైన తర్వాత చావో బతుకే ఉంటుంది సార్. అసలు చావు బతుకు కూడా ఉండదు, అసలు ఆ ఫ్లో వెళ్ళిపోద్ది సార్. అంతే. ఈ డ్యూటీ ఏమిటంటే ఒకటే కనపడుతుంది కంటికి. చెప్పాలి, అన్ని డిస్ట్రిక్ట్లు కవర్ చేయాలి. ఆ విధంగా కేరళ అంతా అయిపోయింది. ఓకే. ఆ ఎనర్జీ అలా తీసుకెళ్ళింది సార్. ఇక తర్వాత 2017 జరిగింది ఇదంతా. ఓకేనండి, రైట్. అయితే మరి ఇప్పుడు ఒక పిరమిడ్ సొసైటీలోకి ఎవరు వచ్చినప్పటికీ కూడా సార్ చెప్పేటువంటి మొదటి 3 పాయింట్స్ ఉన్నాయి కదా. ఒకటి సాధన అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. 2 స్వాధ్యాయం అంటే తక్కని పుస్తకాలు. అంటే జ్ఞానవంతంగా ఎదగాలి అంటే తక్కని బుక్స్ చదివితేనే జ్ఞానవంతంగా మనం ఎదుగుతాం. అంటే ఎదిగితే పాటు మంచి బుక్స్ చదవడంతో పాటు స్వాధ్యాయం అంటే మన ఆత్మపరిశీలన కూడా మనం చేసుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా జీవించగలుగుతాం, ఇది కూడా స్వాధ్యాయంలోకి వచ్చేస్తాయి. థర్డ్ ఏమవుతుంది? సజ్జన సాంగత్యం. ఈ చక్క చదివేటప్పుడు సాధన చేసేటప్పుడు మిత్రబృందం మనకంతా ఉంటుంది కాబట్టి ఎవరెవరు ఏం బుక్స్ అవుతున్నారు, వాళ్ళ అవగాహన ఎట్లా ఉంది, మనం ఏం బుక్స్ అవుతున్నాం, మన అవగాహన ఉంది, అట్లా జ్ఞానానుభవాలు ఎక్కువ షేర్ చేసుకుంటాం సజ్జన సాంగత్యాలు. అంటే ఎవరైతే సత్యాన్వేషణలో ఉంటామో వాళ్ళ సాంగత్యమే సజ్జన సాంగత్యం అయింది కదా. ఈ 3 మరి 2వది స్వాధ్యాయం కదా. ర్యాలీలు చేస్తున్నారు, సాధనలో ఉన్నారు, సాధనలో అనుభవాలు పొందుతున్నారు. మరి బుక్స్ మీద మీ శ్రద్ధ ఏమిటి? పత్రి సార్ బుక్స్ చదివా సార్ నేను. ఓకే. ప్రెసెంట్గా ఇప్పుడు చదవట్లేదు, అప్పుడు స్టార్టింగ్లో చదివా సార్. ఓకే. పత్రి సార్ బుక్స్, ఓషో బుక్స్, ఓకే,
రామ్తా బుక్స్, ఓకే. దాని తర్వాత సేతు సేతు విజ్ఞానం, థియోసాఫికల్ వాళ్ళవి. ఓకే. మరి ఆ బుక్స్ ద్వారా మీరు ఏం గ్రహించారు? ఇక మన వాస్తవానికి మనమే సృష్టికర్తాం సార్. ఎడి తిరిగి వచ్చినా అదే సార్. ఓకే. మన వాస్తవానికి మనమే సృష్టికర్తాం. ఓకే. ఎక్కడ డిపెండెన్సీ వద్దు. ఓకే. కర్మ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంది. ఓకే. కర్మానుసారం ఎలాంటి కర్మ చేస్తున్నారో మనస్ఫూర్తిగా మనకు తెలుసు సార్. మనసా వాచ కర్మన జీవిస్తున్నామా లేదా, ఇది బేసిక్ సార్. మనసా వాచ కర్మన, బాగుంది. ఇది ఒకటి. ఓకే. ఏ ప్రాబ్లం వచ్చినా మనకి మనమే, రైట్. పత్రి సార్ ఏం చెప్పిండు అదే కాన్సెప్ట్ సార్. ఓకే. మనకి మనమే హీల్ చేసుకోవటమే. నో డాక్టర్ నో మెడిసిన్ సార్. ఓకే. ఓకే. ఆచరణ, ఇప్పుడు సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి సార్, ప్రాక్టికల్గా తీసుకురావాలి సార్. ఇప్పుడు థియరీ ఏమిటంటే మీరు ఎన్ని క్లాసులు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఇట్స్ ఓన్లీ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ కదా, సమాచారాన్ని సేకరించుకున్నారు. అది జీవితంలో అప్లై చేస్తే కదా మీకు ఇంకేది, మరి లేకపోతే జ్ఞానంగా పరివర్తింపబడాలిగా. అవును సార్. ఇన్ఫర్మేషన్ లాగానే ఉంటుంది, నాలెడ్జ్ లాగా ఉండదు. అది కావాలి ముందే. అది ఎప్పుడు ఆచరిస్తేనే వస్తుంది సార్. రైట్. కొన్ని మనకి క్రిటికల్ పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ని మనం నిజంగా మనం అనువదించుకుంటున్నామా లేకపోతే క్లాసులో పోయి మాటలు చెప్తున్నాం అనేది మన లోపల చెప్తా సార్. అక్కడ ఆత్మపరిచయంలో ఆ స్పందన మనకు అర్థం. 100% చెప్పేది కూడా, క్లాసులు చెప్పేది కూడా సార్. ఈ థియరీని నెక్స్ట్ మనం ఈ రోజు ఏదైతే పాఠం చెప్తామో సార్, నెక్స్ట్ రోజు అదే జరుగుతుంది సార్. కరెక్ట్. కరెక్ట్. మనం ఏదో చెప్తున్నాం, ఏదో వాళ్ళ క్లాసులు చెప్తున్నాం అని అనుకుంటాం. కానీ అంటే నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే సార్, ఈ యూనివర్స్లో మనం ఒక్కలే ఉన్నాం సార్. ఓకే. ఇదంతా కూడా మన షాడోస్. ఓకే. అది ఎవరైనా సరే, సొసైటీ కానీ, మనుషులు కానీ, ప్రాంతం కానీ, ఏదైనా కానీ, మన యొక్క అంతర్గతం ఈజ్ ఈక్వల్ బాహ్య ప్రపంచం. రైట్. దానికి మించిన ట్రూత్ లేదు సార్. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్తో ఉంటామో అప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. రైట్. మన యొక్క ఫ్లేవర్ ఏంటని మనకు తెలుస్తుంది సార్. అంటే మీకు అది రావాలంటే పూర్తి అద్వైతంలో స్థిరత్వం రావాలి. మీకు అద్వైతంలో స్థిరత్వం ఎప్పుడైతే వస్తుందో మీరు ఉంటేనే ప్రపంచం, మీరు లేకపోతే ప్రపంచం లేదు. అవును సార్. అది 100% రైట్ అండి. బట్ ఆ స్థాయికి వెళ్ళి ఆ అవగాహన కలిగినప్పుడు ఇంక అంతకంటే ఇంకేముంటుంది మీకు. ఇప్పుడు నాకు కొన్ని సందర్భాలను నువ్వు బాగా సేవ చేస్తావు అని అంటారు సార్. ఓకే. అసలు సేవ అనేది లేదు సార్. మనం ఈ రోజు బెండకాయ వండుకుంటే నెక్స్ట్ గంటలో మనమే తింటాం సార్. అది ఏదైనా సార్. ఓకేనండి. అసలు ఇంకా సేవ అనేది ఎక్కడ ఉంది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ సార్. అది అసలు మనం ఏది చేసినా మన కోసమే సార్. అది ఏది చేసినా మన కోసం. ఒకటిగానన్న ఇప్పుడు భౌతిక ప్రపంచంలో 10th క్లాస్ ఉంది, ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది కదా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, పిహెచ్డీ ఉంది. అంచెలంచెలుగా అవగాహన శక్తి పెరుగుతుందా లేదా భౌతిక ప్రపంచంలో? అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా వచ్చినటువంటి వ్యక్తి మెల్లిమెల్లిమెల్లిగా పెరగాలి కదా. ఇప్పుడు మన భాషలో, ఆధ్యాత్మిక భాషలో ఒక వ్యక్తి ఏమిటంటే మూలాధార టు ఆజ్ఞ, లేదంటే సహస్ర మనం చెప్పుకుంటాం. ఎందుకని మన ఎక్కువ ఎదుగుదలను బట్టి మనం ఏ స్థాయిలో ఉన్నామని చెప్పడం కోసం. అట్లాగే భౌతిక ప్రపంచంలో ఏంటంటే మనం ఏమిటి, మన అవగాహన ఏంటంటే ఎవరికి వాళ్ళకి కావాలి. ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయి ఉంటుంది. బట్ మన స్థాయి ఏమిటి, అట్లా ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతాం. మీ స్థాయి ఏంటి అనే దాన్ని బట్టి మీ ప్రజెంటేషన్ అంతా ఉంటుంది. దాని మీద మనం ఇప్పుడు చర్చ అంతా చేస్తున్నాం. అయితే ఈ స్వాధ్యాయం మీద కానీ ఇంకోటి కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు మీదేంటంటే ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్పారంటే ఒక మాట, నేను అనేది ఉంటే ప్రపంచం ఉంటుంది, నేను లేకపోతే అసలు ప్రపంచం లేదండి. ఇది ఎక్సలెంట్ స్టేట్మెంట్. బట్ ఆ స్టేట్మెంట్ డైజెస్ట్ అవ్వాలంటే అది ఒక స్థాయి దాటితే తప్ప డైజెస్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే అది అద్వైతంలోకి వెళ్తే కానీ డైజెస్ట్ కాదు. ఏది కూడా ఎవరి కోసం చేయొద్దు సార్. ఓకే. ఏది కూడా ఎవరి కోసం చేయొద్దు సార్. రైట్. అప్పుడు ఏమైందంటే సార్, మనం ఏ పని చేసినా అక్కడ భగవంతుడు ఉంటాడు సార్. అదొక సృష్టి జరుగుద్ది సార్. ఓకే. మనం ఏ ఎక్స్పెక్టేషన్ చేసినా అక్కడ జడ్జిమెంట్ వస్తుంది, కామెంట్ వస్తుంది, కంప్లైంట్ వస్తుంది. ఓకే. ఓకే. ఇవన్నీ పత్రి సార్ ఒకటే చెప్పింది సార్, నో కామెంట్, నో జడ్జిమెంట్, నో కంప్లైంట్, ఓన్లీ యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే పూర్తి స్థాయిలో నువ్వు ఒక్కడవే ఈ భూప్రపంచం జీవించేది అన్నప్పుడే వస్తుంది సార్. సెకండ్ పర్సన్ ఉన్నప్పుడే మనకి ఎన్ని వస్తాయి సార్ ఎలిగేషన్స్. మరి ఆ పరిస్థితుల్లో మరి మానవుడు సంఘజీవి అనే ఒక స్టేట్మెంట్ ఉంది కదా అన్న, మానవుడు సంఘజీవి అనే కూడా ఒక స్టేట్మెంట్ ఉంది కదా, దాని మీద మరి మీ అభిప్రాయం? సంఘజీవి అంటే మన సంఘంలోనే ఉంటున్నాం కదా సార్. అవును. మనమే ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉంటాం సార్. రైట్ సార్. మనం వదిలేమని చెప్పట్లేదు సార్. ఏ పని చేసినా మనంత క్వాలిటీగా బెస్ట్గా వేరే వాళ్ళు ఎవరు చేయలేరు సార్. ఎందుకంటే మనకి ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఓకే. ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు అన్కండిషనల్ ఉంటుంది సార్. అన్కండిషనల్ మనం అంతు పట్టుకోలేము దాన్ని కదా. ఇందాక మీరు సేవ అంటే సేవే లేదని చెప్పి అన్నాం కదా, సేవ అంటే ఇది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, అది ధర్మం అని కూడా చెప్పొచ్చు. ఇంకా మనం ఇక ధర్మం అని చెప్పి చెప్పొచ్చు. నా ధర్మం నేను నిర్వర్తిస్తాను కదా, దానికి ఎవరే పేరు పెట్టారు వై డోంట్ బాదర్, మనకు సంబంధమే లేదు. బట్ మా ధర్మంలో మనం అది కనీస ధర్మం. ఆ ధర్మం కూడా మళ్ళీ మన స్వధర్మమే. అదే మళ్ళీ ధర్మం అంటే మళ్ళీ సెకండ్ పర్సన్ సంబంధించింది కాదు, అది స్వధర్మం. రైట్. ఓకే, బాగుంది. నువ్వు ఇవ్వడానికి వచ్చినావు యూనివర్స్కి, రైట్, అది స్వధర్మం. నువ్వు తీసుకోవడానికి రాలేదు. రైట్ రైట్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా జరిగింది సార్. చెప్పండి.
నేను 2019 ఆ టైంలో ఒక బుక్ చదువుతున్నా సార్, రోండా బర్న్ శక్తి అనే బుక్ చదువుతున్నా సార్. ఇది శక్తి, ఓకే, రైటర్ రోండా బర్న్. ఓకే ఓకే. అయితే ఆ బుక్లో ఏముంటుందంటే సార్ 18 లెసన్ చాప్టర్స్ ఉంటాయి సార్ దాంట్లో. ఆ 18 చాప్టర్లు కూడా ఫినిషింగ్ ఏమి ఇచ్చిందంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటాడు. అసలు ఏంటి 3 సార్లు ఇస్తాను మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అసలు ఎవరిని అడిగినా నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు. థ్యాంక్ యూ అసలు దేనికి థ్యాంక్ యూ? మనకి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది కదా, నేను ఈ రోజు ఏదైతే చేస్తానో రేపు నేను అది తింటా కదా, దానికి థ్యాంక్ యూ ఎందుకు చెప్పాలి యూనివర్స్కి అని నాకు ఉంది సార్. ఇప్పుడు నేను ఏ చేస్తా అదే కదా, నాకు నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకు వీళ్ళు పదే ఒక్క నుంచి ఫైండ్ అవుట్ చేసి చెప్తున్నారని నాకు ఉంది సార్. ఫైండ్ అవుట్ చేసి చెప్తున్నారు, ఎందుకు అలా చెప్పారు మీకు అర్థం కావట్లే. థ్యాంక్ యూ అంటే నేను ఈ రోజు మంచి చేస్తే నాకు మంచి జరుగుతుంది, ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలని చెప్పేసి నేను అలా రన్ అవుతుంది సార్. బాగా రన్ అవుతున్నప్పుడు నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది సార్, మేజర్ యాక్సిడెంట్. నేను ఇంత ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి 100కి 99% ఈ ఇన్సిడెంట్ సార్. అంటే చనిపోయి చివరి క్షణాలు ఎలా ఉంటాయో నేను చూసా సార్. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ధ్యానంలో కాదు సార్ నాకు జరిగింది, ఫిజికల్గా జరిగింది. చనిపోయి చివరి క్షణాలలో సెకండ్లలో మనం మొత్తం కనపడుతుంది సార్ మన పిక్చర్. ఇప్పుడు చనిపోయే చివరి క్షణాలు ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుందంటే యూనివర్స్ నాకేమి ఇచ్చింది, నా గురువుగారు ఏమి ఇచ్చిండు, నా తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు అనే ఆ పాయింట్ ఆఫ్లో ఉంటుంది సార్ వర్షన్ మొత్తం. అప్పుడు సెకండ్ హాఫ్ ఉంటుంది సార్. అప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఈ సమాజానికి ఏమి ఇచ్చా, ఈ కట్అవుట్ ఏమి ఇచ్చిపోయింది, నా తల్లిదండ్రులకు నేను ఏమి ఇచ్చిపోయా, నా గురువుకి నేను ఏమి ఇచ్చిపోయా అనేదే ఉంటుంది సార్. ఒక రూమ్లో ఈ రూమ్లో మనం బంధించినప్పుడు సార్, బాగా బయట ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నప్పుడు మనం బాగా ఇక్కడ లోపల ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది సార్. మనం ఏం చేస్తాం అప్పుడు ఒక 360 డిగ్రీలో ఎంత స్పీడ్లో తిరుగుతాం, ఎక్కడ ఓపెన్ ఉందా డోర్ అని చెప్పేసి తిరుగుతాం, ఎంత స్పీడ్లో తిరుగుతాం అట్లా వెతుకుద్ది సార్ మన మనసు. నేను ఏంటి అనేది తపన కాదు, మనం ఎక్కడైనా మంచి పని చేసినావా అనేది వెతుకుతూ ఉంటుంది. అప్పుడు నాకేం దొరకలేదు సార్, నాకేం దొరకలేదు. చేశా కానీ అంత నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కదా, అదేమిటి ఓపెన్గా అదే ఓపెన్గా మాట్లాడుకుంటే రియలైజేషన్ చెప్తున్నా సార్. నేను యాక్సిడెంట్ గురించి చెప్తా ఇప్పుడు. యాక్సిడెంట్ ఏంటంటే సార్, మాకు వరి పొలం ఉంది సార్. జరిగింది యాక్సిడెంట్. జరిగినప్పుడు మీ స్పందన ఏంటి అన్న దాని గురించి అదే రియలైజేషన్ చెప్తున్నా నేను. ఆ టైంలోనే ఇది అంతా జరుగుతుంది, ఆ టైంలోనే రన్ అవుతుంది ఇది. నాకు తక్కువ టైం ఉంది సార్ నేను అక్కడ నుంచి తప్పించుకోవడానికి. అసలు ఎలా ఇదేంటి యాక్సిడెంట్ జరిగిన టైంలో చాలా తక్కువ టైం ఉంది, నా దగ్గర శక్తి ఉంది, పోరాడడానికి శక్తి ఉంది, జ్ఞానం ఉంది తప్పించుకోవడానికి, కానీ టైం లేదు. వచ్చేస్తుంది మీదకి వచ్చేస్తుంది అది. ఇలా వచ్చేసింది సార్, నా మీదకి ఎంటర్ అయిపోయింది. నేను అనుకుంటున్నా సార్ ఇది ఇట్లా తల మీద నుంచి వెళ్ళిపోద్దని అనుకుంటున్నా. ఇక్కడ దాకా వచ్చింది, తల మించి కూడా వెళ్ళిపోలేదు, తలకాయ మించి వెళ్ళిద్దేమనుకున్నా. అక్కడ కూడా ఇక్కడికి రాగానే నేను అనుకున్నా సార్ పత్రిజీ అనుకున్నా. నేను పత్రిజీ అని 3 times అనుకున్నా. శ్వాసను కంప్లీట్గా ఆఫ్ చేసింది సార్, శ్వాసను కంప్లీట్గా ఆఫ్ చేసి నాకు తర్వాత నేను అసలు ఏంటి ఎలా జరిగింది తప్పించుకున్నా అని చెప్పేసి అనుకున్నాను. పత్రిజీ అని 3 times అనుకున్నా. మళ్ళీ నా మైండ్లో స్టార్ట్ అయింది, బయటకు వచ్చా పత్రిజీ నన్ను కాపాడేనేమో అనుకున్నా. మరి పత్రి సారు ఎలా కాపాడుతాడు, నా కర్మానుసారం పత్రి సార్ ఎవరి జీవితం అంటే కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్మే వ్యక్తిని సార్ నేను. పత్రి సారు విట్నెస్గా ఉంటాడు కానీ ఎవరి జోలికి పోడు కదా సార్. ఎవరిని ఒకవేళ ఆయన కావాలనుకుంటే అది వేరే విషయం, కానీ నన్ను ఎందుకు బతికించాలి, ఆయనకి ఏం అవసరం నా పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తున్నప్పుడు కర్మ సిద్ధాంతం నాకు బాగా గుర్తుండి అనిపించింది సార్. శ్వాసను నేను ఆఫ్ చేయటం వల్ల ఇదేమైనా జరిగిందేమో. అయితే ఇమీడియట్గా ధ్యానమాచక్రం జరిగింది సార్. పోయి పత్రి సార్ని కలిసా. సార్ ఇట్లా నేను ఇట్లా యాక్సిడెంట్ జరిగింది సార్, మీరే నన్ను రక్షించారు సార్ అని ఇట్లా చెప్పా. ఇట్లా చెప్పినప్పుడు అవునా అని మళ్ళీ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను, ఈయన ఎక్స్పీరియన్స్ వినండి అని చెప్పి. అప్పుడు జరిగింది సార్ నాకు బిగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఏ రోజుకి ఆ రోజు జీవించాలి సార్. ఆ క్షణంలోనే ఇక్కడ పిఎన్ రాపించుకున్నా సార్. చాలా మంది పి అంటే పత్రిజియా లేకపోతే మా వైఫ్ పేరు ప్రశాంతి సార్, ప్రశాంతి అని అడిగారు సార్. కాదు, ప్రస్తుతంలో జీవించడం పి అంటే. ఒకవేళ నేను ఏమన్నా స్పృహ కోల్పోతే ఇమీడియట్గా దాన్ని చూసుకోవడం కోసం నేను పిఎన్ రాపించుకున్నా అని చెప్పింది సార్. అసలు రేపు అనేది లేదు సార్, ఏం చేయాలనుకున్నా ఈ రోజే సార్. కరెక్టేనా, లివ్ ఇన్ ద మూమెంట్ అంటే దాని అర్థం అంతే అదే కదా, ఈ క్షణమే కదా. అంటే క్షణాన్ని మన ఏమవుతాం మనకే తెలియదు కదా. అంటే అది అంత ప్రాక్టికల్కి రాదు సార్, అనుభవం లేనిది. అదేనా, ఇప్పుడు థియరీ వేరు ప్రాక్టికల్ వేరు. అందుకని మనం కూడా ఏమిటంటే వీలున్నంత వరకు మనం ఇప్పుడు లక్ష్యం పెట్టుకుంటాం. ఇప్పుడు పత్రిక లక్ష్యం ధ్యాన జగత్ అని చెప్పి పెట్టారు. మరి ఈ క్షణం వరకే మంది కాబట్టి తర్వాత మంది కాదంటే లక్ష్యం ఎందుకు పెట్టుకున్నారు ఆయన? లక్ష్యం ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. లక్ష్యం ఉన్నప్పుడు లక్ష్యం కోసం మనం ప్రయత్నం లోపం లేకుండా పనిచేయటం మన ధర్మం. అవును సార్, మన ధర్మం మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ వదిలేద్దాం. అవునవును. లక్ష్యం మీ పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్గా నేను ఎక్కడ ర్యాలీస్ ఉన్నా
100% నేను ఉంటా సార్. వ్యక్తిగతంగా కూడా కొన్ని కండక్ట్ చేశా సార్ ర్యాలీస్. ఓకే. మా ఊరు తాళ్ళగూడెం సార్. తాళ్ళగూడెంలో ఒక మెర్కబా పిరమిడ్ కూడా రావడం జరిగింది. అక్కడ ఇప్పుడు 41 days క్లాసులు జరుగుతున్నాయి. నిన్న కూడా నాది క్లాస్ జరిగింది. ఓకే. దాని తర్వాత మేము ఒకటి ప్రొజెక్టర్ తీసుకున్నాం సార్ పర్సనల్గా. ప్రొజెక్టర్ తీసుకొని ప్రొజెక్టర్ ద్వారా పిల్లలకి స్పిరిచువల్ రియాలిటీ వీడియో అది చేస్తున్నాం సార్. మంచి ఆలోచన. దాని తర్వాత రీసెంట్గా ఒక వెహికల్ తీసుకున్నాను సార్ నేను. ఆ వెహికల్కి PMC అని చెప్పేసి లోగో వేసేసి ప్రతిక్షణం సత్యదర్శనం అని అది నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ప్లానింగ్స్ అయితే ఉన్నాయి సార్. దాని తర్వాత పాంప్లెంట్స్ సార్. పాంప్లెంట్స్ ప్రతి ఒక్కరికి పాంప్లెంట్స్ ఇవ్వడం పర్సనల్గా. అసలు ధ్యానం అంటే ఏంటి, శాకారం అంటే ఏంటి, పిరమిడ్ శక్తి అంటే 4 కాన్సెప్ట్తో పాంప్లెంట్ కొట్టించి ప్రతి ఒక్కరికి పాంప్లెంట్ ఇస్తున్నాం సార్. బాగుంది. ఇక మీ లక్ష్యం ఏంటి ఇప్పుడు ఈ ప్రాప్ కంటే ఇలా కంటిన్యూ చేసుకుంటే? ప్రతి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి సార్. ఆ కాన్సెప్ట్ అది. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. సరైన జ్ఞానాన్ని వాళ్ళకి అందించాలి సార్. సరైన జ్ఞానాన్ని. బాగుంది. అంటే ఇప్పుడు ప్రతినిధి ఏమిటంటే ఇప్పుడు ఆయన అనుభవం ఏదైతే పొందారో అదే జనానికి చెప్పాలి కదా. అవును సార్. బుద్ధుడు ఏదైతే చెప్పాడో అదే ఇప్పుడు పత్రిక చెప్పినా కానీ దీని మీద ఆయన లక్ష్యం వాళ్ళు వాడిగా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సరే, చేయాల్సినంత వరకు ఆయన చేస్తున్నారు. బాగానే ఉంది పరిస్థితి. ఇంకపోతే ఆయన ఉన్నంత వరకు ఓకే కదా. ఇక శరీర విరమణ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పత్రి సార్ లేడని నా ఫీలింగ్ లేదు సార్. లేదుగా? లేదు, 100% లేదు. పత్రి సార్ ఇలా జరుగుతుందన్నప్పుడు నేను ఆ టైంలో అక్కడే ఉన్నా సార్. 2 days బ్యాక్ 2 days ముందే వెళ్ళాను సార్ నేను అక్కడ లొకేషన్కి. ఓకే. పత్రి సార్ ఇప్పటికి కూడా పత్రి సార్ అంటే ఏంటి సార్, శక్తి ప్లస్ జ్ఞానం సార్ ఆయన. ఓకే. పత్రి సార్ అనేది మనిషి కాదు, అది ఒక ఫ్లేవర్. 100% సార్. నాకు ఎక్కడ కూడా నేను ఇంకొక నా అదృష్టం ఏంటంటే సార్ పత్రి సార్తో టైం స్పెండ్ చేయలేదన్న ఫీలింగ్ కూడా లేదు సార్ నాకు. 100% ఇన్వాల్వ్మెంట్ ఎక్కడున్నా కానీ నీ పనులను పక్కన పెట్టేసి ఆయనతో స్పెండ్ చేశా సార్. ఫిజికల్గా స్పెండ్ చేశా. మనసు లెవెల్లో ఆయన ఏంటో నాకు తెలుసు. జ్ఞానం అన్లిమిటెడ్ ఉంది. ఆయన ఇచ్చిన జ్ఞానం చాలా, అసలు కొన్ని జన్మలకు సరిపోయేంత జ్ఞానం ఇచ్చాడు. ఇంకా సార్ లేయడం లోటు ఏంటి సార్? లోటు లేదు, 100% లేదు. కర్తవ్యం ఒకటి మిగిలింది అంతే. కర్తవ్యం. ఎస్. ఇప్పుడు ప్రస్తుత కర్తవ్యం ఇప్పుడు ఆయన లక్ష్యం అంతా కూడా ధ్యాన జగతే కదా. ఇప్పుడు అదే మీ లక్ష్యం అయింది కదా. దానికోసం ఇప్పుడు మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ ప్రపంచం అంతా మనం తిరగాలని ఉన్నా తిరగలేని పరిస్థితి. దానికోసం మన మీడియా కావాలని చెప్పి అనుకుంటాం. PMC రావటం ఇవన్నీ జరిగినాయి మనకి. ఇప్పుడు మరి PMC మీద మీ అభిప్రాయం కానీ దాన్ని ఎలా బలపరచాలని కానీ ఏమిటి సార్? PMC అనేది పత్రి సారే సరిగా. ఓకే. 100% దాంట్లో. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా PMC ద్వారా తెలుస్తుంది. ఒక 80% ప్రచారం PMC ద్వారా జరుగుతుంది. ఆ విషయంలో మీ బృందాన్ని ఖచ్చితంగా కరెక్ట్. అంటే దాన్ని మనం ఎలా బలోపేతం చేస్తున్నాం అని. ఎలా బలోపేతం అంటే సార్ మెయిన్ మనీ అంటున్నారు కదా సార్. మనీ కావాలి. సత్యం ఎంత సత్యమైనప్పుడు కూడా ధనం మూలం ఇదం జగత్ అనేది ఒకటి ఉంది మనకి. అవును సార్. ఎందుకంటే ఏ ఎంప్లాయీ ఊరికే పని చేయలేరు. అవును సార్. ఎంప్లాయీకి ఇవ్వాలన్నా ఇంకోటి అయినా మరి అన్నీ కావాలి కదా. దాని మీదే రకరకాల పరిస్థితులు మన ప్రయత్నం మనం చేయాలి కదా. అవును సార్. సంకల్పం ఎంత బలంగా ఉన్నా సంకల్పానికి అనుగుణంగా వర్క్ చేయాలి కదా. అవును సార్. దానికోసం అడుగుతున్నాను. అయితే మనీ కావాలి సార్ ఫస్ట్. ఓకే. మనకి ఏం కావాలంటే మనీ కావాలి. మనీ కావాలంటే ఆల్రెడీ బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు సార్. ఓకే. అదొకటి. ఇంకోటి ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్స్ పెంచాలి. ఓకే. పెంచాలి అంటే ఏ విధంగా పెంచాలనేది ఒక సిస్టమేటిక్గా ఉండాలి సార్. ఓకే. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఓకే. మీరు కూడా అందులో ఏమైనా ఉన్నారా అంబాసిడర్కి? ఇప్పుడు ప్రెసెంట్కి అయితే నేను లేను సార్ అంబాసిడర్గా. నేను ఎక్కువ ఫైనాన్షియల్గా కంటే కూడా సర్వీస్ మోటోలో ఉంటా సార్. అయితే ఒకటి సర్వీస్ మోటోలో ఉంటా సార్ నేను. అయితే రీసెంట్గా ఇప్పుడు మేము కొత్తగా ఏం చేయబోతున్నాం అంటే ఒక 10 మెంబర్స్లా ఏర్పడి 5,000 వేసుకొని మా 10 మెంబర్స్లో ఎవరైతే కొంచెం అందరూ 100% జ్ఞానం లెవెల్ ఉంటారు కదా సార్. ఉండరు కదా. ఎవరైతే వీక్ ఉంటారో అంటే పేరు ప్రతిష్టల కోసం ఖచ్చితంగా ఉంటుంది మనిషి అన్నాక వాళ్ళని హైలైట్ చేస్తాం సార్. వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళని ముందు పెట్టి ఆ నేమ్ ఎవరైనా ఒక పేరే కదా ఇచ్చేది, వాళ్ళని పెట్టేస్తాం సార్. ఇట్లా అంబాసిడర్. అలాగే ఇప్పుడు జ్ఞానదాత సుఖీ భవన్ స్కీమ్ ఉంది. అయితే PMC సార్ ఇంకో విషయం PMC గురించి ఇది ఇలా జరుగుతుంది సార్. ప్రతి ఒక్కరిని అలా మోటివేషన్ చేస్తాం. ఎందుకంటే 5,000 అంటే అందరికి పాసిబిలిటీ అవుతుంది. ఇట్లా ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు. ఒక్కళ్ళు 50,000 వచ్చేదానికంటే ఒక 10 మెంబర్స్ ఇలా కూడా గ్యాదర్ అవుతారు సార్. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు PMC ఉంది కదా సార్. PMC లోగో వేసి జెండాల రూపంలో తీసుకొచ్చి ప్రతి ఇంటి మీద పిరమిడ్ జెండా కట్టిస్తాం సార్. ఎందుకంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉందనేది ఫస్ట్ ప్రాథమికంగా ప్రతి ఒక్క సామాన్యుడికి తెలియాలి సార్. ఫస్ట్ తెలుస్తుంది, సిటీలో తెలుస్తుంది, పల్లెటూరులో తెలియట్లేదు. అదే అంటే ఒకటి నాన్న ఇప్పుడు ఎందుకంటే నేను అనేది ఇప్పుడు PMCలో 2 స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి అంబాసిడర్గా జాయిన్ అయితే మన వంతు మన కర్తవ్యంగా 10 మంది దగ్గర నుంచి 10 ఇంతలు కలెక్ట్ చేసి ఇస్తే అంబాసిడర్గా వెళ్ళిపోతున్నాం. రెండవది ఏంటంటే జ్ఞానదాత సుఖీ భవన్ ఇంకో స్కీమ్ ఉంది.
ఈ స్కీమ్ ఏంటంటే ఉద్యోగస్తులు బోల్డ్ మంది ఉన్నారు. ఉద్యోగస్తుల చుట్టూ పద్దాక మనం పోయి తిరగక్కర్లా. ఇవాళ మనం కారు కొనుక్కున్నా, బిల్డింగ్ కట్టుకున్నా, బ్యాంకుకి లోన్ తీసుకుంటాం. నెల నెలకి మనకు వచ్చే జీతం నుంచి 400, 500, 1000 వెళ్ళిపోతా లేదా? ఒకసారి మనం చెప్పి ఇచ్చేమనుకున్నానా అయిపోతుంది, ఫినిష్గా. మన పాత్ర ఏమి లేదు, మంత్లీ వెళ్ళిపోతుంటాయి. శ్రమ తక్కువ, మన రిజల్ట్ ఎక్కువ వస్తుంది. అదొక స్కీమ్ అది. అట్లా కూడా మనం చేసుకోవచ్చు. మనమే ఇప్పుడు పత్రిక ఏం చెప్పారు, తన్ మన్ ధన్ కదా. మనం ఎలా అయితే అలా, అది ప్రపంచవ్యాప్తి వెళ్ళిపోతుంది, మనం తిరగలేము. కాబట్టి అది వెళ్ళిపోతుంది, కాబట్టి దాన్ని మనం బలపరచుకోవాలి. అది మన ఛానల్ కాబట్టి మనం ఎలా బలపరుస్తాం అనే దానికోసం ఏ ఐడియా. గుడ్ ఐడియా సార్, గుడ్ ఐడియా. అది పరిస్థితి. అట్లా చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరినీ మేము తలా ఒక 1000 పంట బాబు అని అంటే నెలలకి ఇస్తే ఒక రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతాయి. ఎందుకంటే బోల్డ్ మంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు. ఒక ఛానల్ నడపడం అనేది ఆషామాషి కాదు. అయితే పత్రిక సంకల్పం ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా సభ్య సమాజంలో మనం అంతా వర్కౌట్ అవ్వాలంటే కొంత మన ప్రయత్నం లోపం లేకుండా మన పని మనం చేయాలిగా. దానికోసమే అంటున్నాను, అంతకంటే ఏం కాదు. ప్రయత్నం. ఫైనల్గా ఇక మరి మీ అభిప్రాయం, మీ కార్యాచరణలు మీరున్నారు, అవగాహన మంచి అవగాహనలో ఉంది. సేవ అనేటటువంటి దాన్ని సేవగా గుర్తించినా లేకపోయినా అది సేవ అంటేనే కర్తవ్యం, బాధ్యత. ఒక స్వధర్మంలో నా కమిట్మెంట్ ఏమిటి, ఇవన్నీ బాగున్నాయి. నా సో వెరీ హ్యాపీ. ఇప్పుడైతే పత్రిక లక్ష్యం మీ లక్ష్యంగా భావించి మీరు ఈ సేవలు దిగారు. చేసినందుకు ధన్యవాదాలు మీకు. మరి ఫైనల్గా ఇంకేమైనా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయా? నాది ఇదే సార్, ప్రతి ఒక్క మనిషికి ఫస్ట్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది వెళ్ళాలి సార్. అది ఏ విధంగా వెళ్ళాలనేది మనం అందరం ఒకసారి. అదే నన్ను అంటే ఇప్పుడు అది వెళ్ళాలని మీరు అంటున్నారు. వెళ్ళటానికి ఫైనాన్షియల్ కమిట్మెంట్లు కావాలి. ఎందుకంటే ఉదాహరణ సిటీ కేబుల్ ఉంది, చెప్తాను. సిటీ కేబుల్ ఉంది, ఎవ్రీ ఇయర్ రెన్యూల్ చేయాలంటే వాళ్ళకి కట్టాలి. అట్లా ఇవాళ దేశం మొత్తం మనకు ఉన్నటువంటి పిఎంసీని వినిపించాలంటే సంవత్సరానికి 2 కోట్ల పైన డబ్బులు కావాలి. ఓకే సార్. కావాలనుకుంటున్నాం. అవ్వటానికి మనం ఏం చేయాలనేది ఇప్పుడు మన ప్రశ్న సార్. ఇప్పుడు ఇది గ్రౌండ్ వర్క్ సార్. అదేనా సార్, ఇది ఏంటంటే ఫస్ట్ పిరమిడ్ మెడిటేషన్ ఈ ఖమ్మంలో వస్తుంది సార్. అన్ని జెండాలు కడతాం. చాలా సెంటర్స్లో గత సంవత్సరం వరకు వచ్చి సిటీ కేబుల్స్లో కానీ, యాక్ట్ కానీ ఇట్లాంటి చాలా వాటిలో గతంలో వచ్చేది. ఇప్పుడు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయినంటే రెన్యూల్ చేయాలంటే అమౌంట్ ఎక్కువ పడుతుంది. కట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు. ఎంత పత్రిక సంకల్పం గట్టిగా ఉన్నా సంకల్పానికి అనుకుంటే మనం పని చేయాలి కదా. అది పరిస్థితి. వాళ్ళకి అమౌంట్ కట్టగానే రెన్యూల్ కాదు. ఉన్నదాన్ని మెయింటైన్ చేయడానికి కట్టలేని పరిస్థితి. కొత్తగా జెండాలు కట్టి కొత్తగా జనంలోకి వెళ్ళినా ముందు ఉన్నది కాపాడుకుంటే కదా. ఉన్నది కాపాడుకోవాలన్నా కానీ సార్, కొత్త వాళ్ళు వస్తే ఏ పుట్టలో ఏం బాగుందో ఒక్కళ్ళే వచ్చి డబ్బులు ఇవ్వచ్చు. చాలా మంది కనెక్ట్ అయ్యేటోళ్ళు అలా కూడా ఉంటారు. ప్రయత్నం లోపల లేకుండా ఆ ప్రయత్నం వెళ్ళిపోతేనే ఉంటుంది, తప్పదు. ప్రతి ఒక్కరికి తెలియజేస్తే కొత్త వాళ్ళు కూడా, ఇప్పుడు పాత వాళ్ళే ఇస్తున్నారు కదా సార్, కొత్త వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా ధ్యానులు అయ్యి వాళ్ళ నుంచి కూడా ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతుంది సార్. అలాగే కానీ అలాగే ప్రయత్నం లోపం లేకుండా ఎవరే ప్రయత్నం చేసినా మన అందరి లక్ష్యం ఒకటే కదా. ఇప్పుడు శరీరం ద్వారా, మనసు ద్వారా మేము చేయగలుగుతాం సార్. ఇది మేము చేయగలిగే కెపాసిటీ మాకుంది కాబట్టి నా కార్యాచరణ చెప్తున్నా సార్. నేను గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉంది అని తెలియజేద్దామని ఆలోచన సార్ నాది. సంతోషం. ఫైనాన్షియల్గా అయితే అలా గ్రూప్గా ఫామ్ అయ్యి అలా చేద్దామని ప్రయత్నం. చాలా సంతోషం. ఓకే, ఇప్పుడు ఆయన లక్ష్యం మీ లక్ష్యంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఫైనల్గా మీరు పిఎంసీ ఛానల్కి ఇచ్చే సూచన ఏమిటి? పిఎంసీ ప్రేక్షకులు నేను ఇచ్చిన సూచన ఏంటంటే సార్, ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడాలి. ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టెబిలిటీగా అవ్వాలి. స్టెబిలిటీ అవి ఈ పిఎంసీ ఛానల్ ముందుకెళ్ళడానికి మనం ఆర్థిక సహాయం అందించి కొత్త వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి ఫస్ట్ పరిచయం చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఫైనాన్షియల్గా మనం చేతనంత మోటివేషన్ చేసి ముందుకు తీసుకెళ్లాలని నా ఆలోచన సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ మాస్టర్స్, చూశారు కదా. ఎందుకంటే సృష్టి అంటేనే భిన్నత్వం. దట్టు పిఎస్ఎస్ మూవ్మెంటే డీసెంట్రలైజ్డ్ పాలసీ. ఈ డీసెంట్రలైజ్డ్ పాలసీ ఏమిటంటే పత్రిక మనకు అందించేటువంటి నాలెడ్జ్లో అనేక రకాలు ఉన్నాయి. పిరమిడ్లు కట్టేవాళ్ళు కడుతున్నారు, ధ్యానం చేసేవాళ్ళు చేస్తున్నారు, క్లాసులు చెప్పేవాళ్ళు చేస్తున్నారు, ర్యాలీ చేసేవాళ్ళు ర్యాలీలు. ఎందుకంటే ఈ డీసెంట్రలైజ్డ్ పాలసీలో ఓవరాల్గా వస్తాయంటే లోక కళ్యాణం ఏ విధంగా జరగాలంటే బట్ ఇవన్నీ కలవాలి. ప్రతి వ్యక్తి ఎదగటానికే మన కాన్సెప్ట్ అంతా మనం చూసుకున్నాం. అందులో మరి మాస్టర్ గారు, కోటేశ్వర గారు ఆయన చేసేటువంటి కర్తవ్యం ఏంటో, ఆయన పని ఏంటో, ఆయన కమిట్మెంట్ ఏంటో ఇప్పటిదాకా మీరు చూశారు. అందువల్ల ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే 10 మంది ఆదర్శ జీవితాల యొక్క అనుభవాలన్నీ మనం విన్నప్పుడు మన కర్తవ్యం ఏంటో మనకు బోధపడటం కోసం ఇవన్నీ చేస్తున్నాం. దయచేసి వీక్షించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత నాలెడ్జ్ షేర్ చేయడానికి వచ్చినటువంటి కోటేశ్వరరావు కూడా నమస్కారాలు తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.